మరి మనసును దోచేస్తున్నాడే కన్నే గీతి కన్నే గుండెల్ని ఎండలో వానల్లో మంచులో ముంచేస్తున్నాడే నిన్ను చూడకుంటే చాలు చెప్పాలో నా పెంపు నీ చూపే తాకిందంటే పొగల్లోన టెంపల్ నువ్వు లేని లైఫ్ అంటేనే సైకిల్ లేని హ్యాండిల్ నా తోడై నువ్వే ఉంటే 1000 వాట్స్ క్యాండిల్ ముట్టుకుంటే నువ్వు సిగ్గులని పంచర్ ముట్టడించి వేసై ముద్దుతోనే టెన్షన్ అప్పగించినావే సోముల మెలోకర్ మంట పెట్టినావే గుండెల్లో నా క్రాకర్ సన్న జాజిలా పుట్టే సిందిరో మల్లె తీగల చుట్టే సిందిరో తేనె టీగల కుట్టే సిందిరో సుందరి ఈ సుందరి అందం తాడుతో కట్టే సిందిరో మత్తం మందునే పెట్టే సిందిరో కొత్త దారిలో నెట్టే సిందిరో సుందరి ఈ సుందరి సోకే కుక్కినాదిరో నాజూకే మెక్కినాదిరో దీమే చెక్కినోడికి వరల్డ్ బ్యాంక్ నుంచి బ్లాంక్ చెక్ ఇవ్వరు. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు స్టూడెంట్ నెంబర్ 1. ఈరోజు మనం శ్రీ విష్ణు ఎడ్యుకేషన్ సొసైటీ భీమవరంలో ఉన్నాం. హాయ్ సీనియర్స్. హాయ్ జూనియర్స్. మునీర్ వాళ్ళు చాలా మొండి వాళ్ళలా ఉన్నారు, జాగ్రత్త, భయపడతారేమో మీ వాళ్ళు. ఎంత మొండి వాళ్ళైనా మట్టి కనిపిస్తారు మా జూనియర్. అంటే మట్టి పిసుక్కునే బ్యాచ్ కదా సీనియర్స్. అంటే మా జోలికి వస్తే మట్టిలో కప్పేస్తామని చెప్తున్నా. కప్పు శాస్త్రం కాదు, కప్పు శాస్త్రం కాదు, కప్పు కింద కప్పెట్టేస్తాం. ఎనర్జీ అంటే ఇక్కడ ఉంది సీనియర్స్ దగ్గర. ఎనర్జీని ఇక్కడ ఉంది అక్కడ పడేసాం అని చెప్పకూడదు. ఎవరు బాగా డాన్స్ చేస్తే వాళ్ళ ఎనర్జీ ఉందని అవతల ఒప్పుకోవాలి, అంతే కదా. సో మీరు రెడీనా? చూడడానికి రెడీ అయిపోయింది, మా వాళ్ళు డాన్స్ చేయడం రెడీ అయిపోతున్నారు. స్టార్ట్ మ్యూజిక్. ¿Cómo estás? I don't want kanakajuttu, I don't want nilugabottu pore. I like this suit boot, I like this French cuttu, I like this confession pore. Barracks baby la unde nuvu RDA komballe aipoyave Rolex body tho match ayyela jara remix ai vachesane. Where is that? Pesa. Where is that? Chesa. Where is that? Cheri pesa. Where is the panchakattu? Where is the pilaka chuttu? Where is the nilugu pottu chari? I like this suit boot, I like this French cuttu, I like this confession pore. మోగిస్తాడో అల్లారా, ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో, ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు.
ఒక్కడే హీరో ఎరగదీసాడు ఇద్దరితో. సూపర్. ముగ్గురు అమ్మాయిలు కదా, అబ్బాయి ఎక్కడి నుంచి వచ్చాడు? అబ్బాయి లాగా చేసాడని చెప్పాను. ఇంత తోపుల్లో ఎలా ఉంటారు అబ్బా ఒక్కొక్కళ్ళు. అయినా డాన్స్ అంటే ఇప్పుడు మాల్ చూపిస్తారు. రెడీగా ఉన్నారు సీనియర్స్? స్టార్ట్ మ్యూజిక్. ¿Cómo estás? I don't want kanaka juttu, I don't want niluva bottu pore. I like this suit boot, I like this French cut, I like this confession pore. Barracks baby la unde nuvu adi komballe aipoyave. Rolex body to match ayela, jara remix I vachesane. Where is that? Pesa. Where is that? Chesa. Where is that? Cheri pesa. Where is the panchakattu? Where is the pilakku chuttu? Where is the niluva bottu chari? I like this suit boot, I like this French cut, I like this confession pore. మిర్చి 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 లాంటి కుర్రదే. అమిరా మిరా మిసం మిర్చి మిసైలల్లే దూకాడే. ఎక్కడెక్కడ బయలెల్లాడో బంగారా, ఏ గుండెలు కట్టి మోగిస్తాడో అల్లారా, ఏ దిక్కులు ముట్టి పుట్టిస్తాడో కల్లోలో, ఎన్ని లెక్కలు వేసి ఎవరు మాత్రం చెప్పగలరు. డాన్స్ అంటే అది కదా సీనియర్స్? వాళ్ళ ముగ్గురిని ఎలా సెలెక్ట్ చేశారు? స్టెప్ లా తీసుకున్నారా? 1 2 3 అన్ని హైట్స్ ఉండాలని చెప్పి అలా తీసుకున్నారు. అదే అర్థమవుతుంది, అన్ని హైట్ల వారిని తీసుకున్నారు. అయినా మీ వాళ్ళలో ఒక అమ్మాయి అబ్బాయిలా చేసింది, మా వాళ్ళు ముగ్గురు అబ్బాయిలా చేశారనమాట. అంటే మీ దాంట్లో ముగ్గురు కూడా అదేనా? అంటే మీ దాంట్లో ఒకరు అలా అని ఒప్పుకున్నాం అనమాట. నిన్న అలా ఒప్పించాలని నేను ఇలా చెప్పా. మమ్మల్ని ఒప్పించడానికి మీరు మారిపోయారా? ఆరిపోలేదు, అలా చెప్పాను సో దట్ నువ్వు ఒప్పుకుంటావు అని. ఓకేలే, ఒక్కసారి మీరు వాళ్ళు ఎలా డాన్స్ చేశారు మా వాళ్ళు చెప్తారంట. జూనియర్స్ ఎలా చేశారు వాళ్ళు డాన్స్? ఈ సీనియర్స్ డాన్స్ చేస్తే ఖచ్చితంగా ఎవడో ఒకటి పోవడం పక్కా. వీళ్ళు చేసిన డాన్స్ చూసిన వాళ్ళకి హాస్పిటల్ ఖర్చులన్నీ నేనే భరిస్తా. ఎంతో ఖర్చు పెడితే తప్ప దొరకని డాన్స్ పర్ఫార్మెన్స్ చేశారు మా జూనియర్. మా కాలు తాకిందని స్టేజ్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అది మా లెగ్ పవర్. అవును, తెగ భీమవరం అబ్బాయి అనుకుంటున్నావు కదా. అవును. బంగారు బొమ్మలు ఎక్కడ దొరుకుతాయి? బంగారు బొమ్మలు ఎక్కడైనా సరే బంగారు కొట్లోనే దొరుకుతాయి కదా. మెంటల్, అక్కడ చూడు బంగారు బొమ్మలు అందరూ కూర్చున్నారు ర్యాంప్ వాక్ చేయడానికి. ఏంటి బంగారం ఎంత వేసుకొచ్చినంత మాత్రం బంగారు బొమ్మలు అయిపోతారు వీళ్ళు? బంగారు వేసుకున్నది కాదు, నిలువెల్లా బంగారమే వాళ్ళు. కానీ మా వాళ్ళు ఒకసారి ర్యాంప్ వాక్ చేస్తే నీకు అర్థమైపోద్ది బంగారు బొమ్మలు భీమవరంలో ఎక్కడ ఉంటారంటే. ఇక్కడే అంటావు. ఎవరు బంగారు బొమ్మలో వాళ్ళు ఎక్కడున్నారో తెలియాలంటే లెట్ స్టార్ట్. ఎంత చక్కగా ఉన్నావే. ఓకే, మరి ఎంత చక్కగా ఉన్నావు అంటూ మా జూనియర్స్ ఇక్కడ రెడీ అయిపోయారు బంగారు బొమ్మలను తేల్చుకోవడానికి. జూనియర్స్ కమాన్. అమ్మా కూర్చో. ఏంటి అంత సీన్ లేదు, మా సీనియర్స్ ఆల్రెడీ తల తల మెరుస్తూ ఉన్నారు బంగారంలా. మ్యూజిక్. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ దారుమా. లెట్స్ గో. 24/7 పార్టీ చేద్దాం చీకటి దాటి ధువా
धुआ धुआ है ये देसी कारोबार सनराइज అయ్యేదాకా చాందనీలో champagne bubble పగలు రేయి తేడా లేని పార్టీ make some trouble life a lovely ఆటే ఆడుకో ఇది ఈజీ puzzle కొంచెం నొప్పుంటే మార్చి వేసే summer suit and boot తాగే కొంచెం absolute అందాలన్నీ just shoot చేసే everyday reboot పేద కబ్జా చేసే boot మస్తి చేసే మంది loot ఆలోచిస్తూ అవ్వకు లేట్ follow అయిపో మేరా route 24/7 party చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ కారోబార్ 24/7 party చేద్దాం చీకటి దాటి ధువా 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 హే దేశీ కారోబార్ ర్యాంప్ వాక్ అంటే అది కదా సీనియర్స్ వచ్చి ఆ పోజులు ఏం అసలు అరాచకం చేస్తారు మా వాళ్ళు అగారాచకం చేశారు మీ వాళ్ళు ఎలా చేస్తారో చూద్దాం వాళ్ళు వచ్చినారు ఎలాగో తెలియదు కానీ మీ వాళ్ళ గురించి మాట్లాడుకుందాం ఫస్ట్ ఒక అమ్మాయి వచ్చింది కదా ఆ అమ్మాయికి ఒక చీపురు ఎత్తే చాలు ఇలా మొత్తం దుడుచుకుంటూ వెళ్ళిపోదాం ఆ పూలు పాపం ఏదో స్తంభానికి చుట్టినట్టు చుట్టుకుంటూ వెళ్ళిపోయారు పాపం అంత పెద్ద బార్ జడు ఉందన్నమాట అది ఏంటి అది అంతా రియలే రియల్ జుట్టే మీలాగా ఆర్టిఫిషియల్ మొహాలు అనుకున్నారా ఆగు మా వాళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మాట్లాడు అర్థమైందా ఇప్పుడు మాట్లాడడానికి నీకు మాట్లాడేమని అర్థమైంది జూనియర్స్ రెడీ కదా స్టార్ట్ మ్యూజిక్ ఓకే జూనియర్స్ పొట్టి బంగారు రాజు వచ్చాడు పొట్టడా ఏం చేస్తున్నాను అసలు ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నాడు ఇటు చూసాడు చిరాకు అనిపించింది ఇటు చూసాడు అదే వాళ్ళకి ఏ టేస్ట్ లేదు అలాగే ఉండిపోయారు అప్పలమ్మలాగా మన వాళ్ళు అన్ని మోడరన్ అయినా మీ వాళ్ళు ఊరు మాస్ అయితే మా వాళ్ళు పాష్ రానీస్ అసలు ఓకే మీరు చేసిన ర్యాంప్ వాక్ ఎలా ఉందో మా జూనియర్స్ చెప్తారు జూనియర్స్ అలా నడిస్తే చాలు అంటే స్టేట్ మొత్తం మా జూనియర్స్ గురించే మాట్లాడుకుంటారు మా సీనియర్స్ అందానికి ఆకాశంలో చుక్కలు కూడా దాక్కుంటాయి అచ్చి బాబోయ్ నందెవర్ యాక్టింగ్ హాస్పిటల్ ఎంట్రన్స్ లో మా జూనియర్స్ ఫొటోస్ పెడితే ట్రీట్మెంట్ లేకుండా ప్రాబ్లమ్స్ తగ్గిపోతాయి మా సీనియర్స్ నవ్వితే చీకటి పడకుండానే నింగిలోని వెన్నెల నేల మీదకి వచ్చిందని అనుకుంటా ఎవరు పాస్ రానిస్తే వెళ్ళిపోద్ది కాకపోతే స్కోర్స్ చూడాలి మరి స్కోర్స్ చూద్దామా జూనియర్ చూసేద్దామా సీనియర్స్ స్కోర్స్ ప్లీజ్ ఓకే జూనియర్స్ మా సీనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్లయితే మీరు ఇచ్చే లైక్స్ ప్లీజ్ ఓకే జూనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా సీనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే హార్ట్స్ ప్లీజ్ సీనియర్స్ మా జూనియర్స్ డాన్స్ పర్ఫార్మెన్స్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్ ఓకే సీనియర్స్ ఎంత చక్కగా ఉన్నావే అంటూ మా జూనియర్స్ చేసిన ర్యాంప్ వాక్ కి మీరు ఇచ్చే స్కోర్స్ ప్లీజ్
ఏంట్రా పేరెంట్ ముచ్చట్లు పెట్టావు? పేరెంట్ ముచ్చట్లు కాదు, నెక్స్ట్ గేమ్ ఏంటి దానికి ప్రిపరేషన్ ఒక రేంజ్ లో ఉంటది మా జూనియర్స్ దగ్గర. పేరెంట్ ముచ్చట్లు అంటే ఇవే. ఇప్పుడు పేరెంటాలకి వెళ్ళే బ్యాచ్ మీరు మాకు తెలియదండి. ఏమేం చేస్తారు పేరెంటాలో చెప్పు? గోరెంటాకు పెడతారు, తర్వాత వాయినాలు ఇస్తారు, అవన్నీ ఇచ్చి పంపిస్తాం ఓడించి కదా సీనియర్స్. అబ్బా ఏంటి అవన్నీ ఇచ్చి ఓడించి పంపిస్తారా? అవును, ఓడిన వాళ్ళకి అవన్నీ ఇస్తారు, తెలీదా? మేమే మిమ్మల్ని ఇన్వైట్ చేసి మరి అవన్నీ మీ చేతిలో పెట్టి వెళ్ళిపోండమ్మా అని చెప్తాం. చదువులోనే మా జూనియర్స్ తోపు కాదు, చావు కొట్టడంలో కూడా మా జూనియర్స్ తోపులే. జూనియర్ చిన్న పిల్లలారా, మా సీనియర్స్ ఫైర్ కి జిరాక్స్ లాంటి వాళ్ళు, కాబట్టి మిస్ ఫైర్ అయితే మీకే డేంజర్. టాప్ తిప్పితే వస్తాయి నీళ్లు, జూనియర్స్ తో పెట్టుకుంటే వస్తాయి కన్నీళ్లు. చిన్న చిన్న చీమలు పెట్టే పుట్టలు పాములకి ఇల్లు అవుతుంది, మాతో పెట్టుకుంటే మీ ఒళ్ళు గుళ్ళు అవుతుంది. ఓకే, మిమ్మల్ని సాగనంపడానికి మా జూనియర్స్ అయితే రెడీ ఉన్నారు. లెట్స్ స్టార్ట్. అమి తుమి. ఓకే, మరి అమి తుమి ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దామా జూనియర్? పిలిచేద్దామా సీనియర్స్? ఎస్, మరి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. అమి తుమిలో మనం ఆడబోతున్నాం జంప్ జిలాని. సో జంప్ జిలాని కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. సో స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? రెడీనా జూనియర్? ఓకే, మరి జంప్ జిలాని గేమ్ ఎలా ఆడాలంటే ఇక్కడ ప్రాపర్టీస్ చూస్తున్నారు కదా, ఇక్కడ మనకి డిఫరెంట్ హైట్స్ లో ఐరన్ డాట్స్ కనిపిస్తున్నాయి, అక్కడ ఎంటీ టబ్స్ కనిపిస్తున్నాయి, ఇక్కడ టబ్స్ లోనేమో బాల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ గ్లాసెస్ కూడా ఉన్నాయి. అండ్ ఇప్పుడు ఈ గేమ్ ఎలా ఆడాలంటే ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఇక్కడ గ్లాసెస్ కనిపిస్తున్నాయి కదా, ఆ గ్లాసెస్ ని ఇలా టై చేసుకోవాలన్నమాట. తలకి టై చేసుకున్న తర్వాత ఇక్కడ బాల్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ బాల్స్ అంటే సీనియర్స్ ఏమో ఆరెంజ్ కలర్ అండ్ జూనియర్స్ ఏమో గ్రీన్ కలర్. సో టై చేసుకున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరు ఈ గేమ్ ఆడతారు అనమాట. సో ఫస్ట్ ఆడే వాళ్ళు ఏం చేయాలంటే ఫస్ట్ పొజిషన్ లో నిలబడిన తర్వాత టైం స్టార్ట్ అయిన వెంటనే ఆ గ్లాస్ లో ఒక బాల్ పెట్టుకుని కుంటుకుంటూ వెళ్ళి ఆ ఎంటీ టబ్ ఉంది కదా, సో లెఫ్ట్ సైడ్ లో ఉన్న టబ్ జూనియర్స్ ది అండ్ రైట్ సైడ్ లో ఉన్నది సీనియర్స్ అనమాట. సో లెఫ్ట్ సైడ్ టబ్ లో ఈ గ్రీన్ కలర్ బాల్స్ అక్కడ వేయాలి. సో ఇలా 2 minutes టైం ఉంటుంది. 2 minutes టైం లో ఏ టీం అయితే మాక్సిమం బాల్స్ కలెక్ట్ చేస్తుందో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? ఓకేనా సీనియర్స్? ఓకే, గేమ్ అయితే మనం ఎక్స్ప్లెయిన్ చేసాం కాబట్టి ఫస్ట్ మన జూనియర్స్ ఆడేద్దాం. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఓకే జూనియర్స్, గుర్తుంది కదా, ఒకవేళ కనుక బాల్ మధ్యలో పడిపోతే కనుక ఆ ఎండింగ్ పాయింట్ కి వెళ్ళిన తర్వాతే మళ్ళీ రివర్స్ లో రావాలి. సో ఓకేనా, పక్క నుంచి రావడానికి లేదు, ఆ రాడ్స్ పై నుంచి రావాలి, కుంటుకుంటూ రావాలి. ఓకే, ఇప్పుడైతే మా జూనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్. 3, 2, 1 అండ్ గో. జూలియట్ మళ్ళీ పుట్టినట్టు ఉంటాదంట మన జట్టు, వాళ్ళ కథలో క్లైమాక్స్ పాజిటివ్ గా రాసినట్టు మన లవ్ స్టోరీ హిట్. షాజహాన్ ముంతాజ్ రీబార్న్ అయ్యినట్టు ఉంటామంట మనం మొట్టు, ప్రీ ప్లాన్ చేసి నువ్వు ఈసారైనా తాజ్ మహల్ ముందే కట్టు. You are my girl, you are my girl. మోనాలిసా నవ్వు సన్నజాజి పోవు ఒకటైతే నువ్వు. You are my world, you are my world. వేడి వేడి లావా స్వీట్ పలకువా ఒకటైతే నువ్వు. Tassadia, let's do the Mamma Mia. 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 3, 2, 1 టైమ్ అప్. మా సీనియర్స్ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. దారి చూడు దుమ్ముదుడు మామ దున్న పోతుల బెరే జోడు, కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు, కమలపూడి కట్ట మింద మామ కన్నె పిల్లల జోరే జోడు. ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా, ఉలుగు సొక్కా వేసిన వాడా పిల్లగా చిలక ముక్కు చిన్నవాడా, చక్కని చొక్క దక్కే చూడు మామ చిత్ర కన్ను కుంటేవాడా, చిత్ర కన్ను కుంటేవాడా. మేడలోని కుర్రాదాన్ని పిల్లగా ముక్కులోకి దింపినా
2 1 టైమ్ అప్. ఓకే మరి జంప్ జిలాని గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ చూద్దామా జూనియర్స్? స్కోర్స్ చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే మరి జంప్ జిలాని గేమ్ లో విన్ అయింది ఎవరంటే మన జూనియర్. అయినా మా వాళ్ళు కూడా చాలా టఫ్ కాంపిటీషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సీనియర్స్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. ట్రెండ్ సెట్ చేసేది ఎవరో జూనియర్సేగా. అంతే, మా వాళ్ళని టచ్ చేసే దమ్ము లేక ఏదేదో వాగుతుంటాడు పిచ్చోడు. అటువంటి మాట్లాడకు, టచ్ చేయడం కోసం మామూలుగా ఉంటుంది. ఏం నన్ను టచ్ చేస్తావు నువ్వు? కొట్టాను కదా టచ్ చేసినట్టండి. సర్లే మా వాళ్ళు ఊరుకుంటున్నారు కాబట్టి ఇక్కడ సునామీ రావట్లేదు, లేకపోతే కొట్టుకుపోతే చూసుకో. టచ్ చేసి దమ్ముందో లేదు చెప్పండి అమ్మా ఫస్ట్. దమ్ముంది కదా సీనియర్? జూనియర్స్ ఎక్కువ మాట్లాడుతున్నారు, టచ్ చేద్దామా? లెట్స్ స్టార్ట్. టచ్ చేసి చూడు. టచ్ చేసి చూడు ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి కదా. సో ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ పిలిచేద్దామా సీనియర్స్? పిలిచేద్దామా జూనియర్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. టచ్ చేసి చూడు ఆడడానికి కావాల్సిన ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ వచ్చేసారు. సో స్టార్ట్ చేసేద్దామా సీనియర్స్? ఓకే జూనియర్స్ రెడీనా? రెడీ. ఓకే మరి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? వైదేహి. సో ఓకే మీరు అందరూ సీనియర్సే కదా? అవును. ఓకే సీనియర్, నీతో ఒక మంచి గెటప్ వేయించాలనిపిస్తుంది. రెడీనా నువ్వు? రెడీనే నేను. రెడీ కదా? ఓకే నువ్వు ఒక ముసలావిడ రెడీ అయి రావాలి. ఓకేనా? ఓకే. ఓకే మరి రెడీ అయిపో మరి గో. ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. సో సీనియర్స్ ఎవరిని సెలెక్ట్ చేద్దాం? నవ్య. జూనియర్ నవ్య, నేను చూస్తుంటే ఏంటో చాలా చిలిపిగా ఉన్నావు. సో ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా లేదా? యా రెడీ. మీ క్లాస్ లో నువ్వు చేసిన ఒక చిలిపి పని చెప్తావా నవ్య? క్లాస్ లో వాటర్ బాటిల్ లో వోడ్కా కలుపుకొని ఒక 2-3 టైమ్స్. మందు పాపలం మేము మందు పాపలం. జూనియర్స్ అంతా ఇంతేనా? యా అంతే. అంతేనా? ఒప్పేసుకుంది అబ్బా. ఈ చిలిపిని కొంచెం పక్కన పెట్టి ఇంకో చిలిపిని పిడుద్దాం. శ్రీ చిలిపి రామా. నీ పేరేంటి జూనియర్? ప్రియాంక. ప్రియాంక, ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ క్లాస్ లో నువ్వు చేసిన ఒక చిలిపి పని. నాది హెయిర్ కట్ కదా, సో మా మేడం ఎప్పుడు కూడా నువ్వు అబ్బాయిలా ఉంటావు అని నన్ను రోజు ఏడ్పించేవారు మేడం. సో ఆవిడకే లవ్ లెటర్ రాసి ఇచ్చాను నన్ను పెళ్లి చేసుకోమని. సో ఇంకో అమ్మాయిని సెలెక్ట్ చేద్దాం. ఆ అమ్మాయి ఎలాంటి ఆన్సర్ ఇస్తుందో చూద్దాం. సో ట్రూత్ చెప్పడానికి రెడీగా ఉన్నావా? సో నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ క్లాస్ లో నువ్వు చేసిన ఒక చిలిపి పని. ఒకసారి మా సార్ ని ఇమిటేట్ చేస్తున్నాను అక్క క్లాస్ లో. చేస్తూ రైట్ టర్న్ తీసుకున్నాను. సార్ డోర్ దగ్గర నుంచి లెఫ్ట్ టర్న్ తీసుకున్నాను మీద. అంతే 4-5 రోజులు క్లాస్కి వెళ్ళలేదు. ఏంటి ఆన్సర్స్? బాలేదా? నచ్చలేదా? బాలేదు. ఒకళ్ళేమో నీ టైపే నచ్చలేదు, రెండో నీ టైప్ కాదు నచ్చదు, మూడో వాళ్ళ గురించి నీకు తెలీదు. నీ టైపా? ఎవరి క్లాస్కి వెళ్తారో తెలుస్తుంది. తెలుస్తుంది. మా జూనియర్స్ ఏం చెప్పినా సూపరే, తోపులు అంతే. జూనియర్ సూపర్. ఓకే జూనియర్స్ ఇప్పుడు మన టర్న్. సీనియర్స్ నుండి ఎవరిని సెలెక్ట్ చేద్దాం? అంజలి. ఓకే అంజలి, ట్రూత్ చెప్పడం రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు పేరెంట్స్ కి అంటే మీ పేరెంట్స్ కి రీసెంట్ గా ఇచ్చిన షాక్ ఏంటో చెప్పు. ఇంట్లో పెళ్లి చేసుకోమంటున్నారు. నేను వాళ్ళకి చెప్పాను అబ్బాయిని చేసుకోను, వాళ్ళంతా మంచి వాళ్ళు కాదు, అమ్మాయిని అయితే చేసుకుంటాను అని చెప్పాను. అండ్ ఎగిరికి అంతేసి ఒకటి వీకుంటారే. అబ్బాయిలు అరాచకంగా ఉన్నారని పాపం అమ్మాయి భయపడి అమ్మాయిని చేసుకుంటా అంటుంది. అమ్మాయి రియలైజేషన్ నాకు అర్థమైంది, చాలా బాగుంది, సూపర్ గా ఉంది నీ థాట్. కంటిన్యూ. ఓకేనా? అండ్ నెక్స్ట్ ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం. ఆవిడేం చెప్తా చూద్దాం. ఓకే మౌనిక, నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే మీ పేరెంట్స్ కి నువ్వు రీసెంట్ గా ఇచ్చిన షాక్ ఏంటి? కాలేజ్ బంక్ కొట్టి మా బాయ్ ఫ్రెండ్ తో బయటకు వెళ్దాం అనుకున్నాను. తనకి పెట్టబోయిన మెసేజ్ మా డాడీకి పెట్టేశాను అనమాట. ఆ నెక్స్ట్ డే నాకు దివాళీ బాంబ్స్ జరిగినాయి మా ఇంట్లో. ఓకే నెక్స్ట్ ఇంకొకరిని పిలుద్దాం. ఆవిడ ఎలాంటి షాక్ ఇచ్చిందో చూద్దాం. నువ్వు ఖచ్చితంగా చాలా షాక్లు ఇచ్చి ఉంటావు. నేను పేరేంటి? దేవిక. నువ్వు రీసెంట్ గా మీ పేరెంట్స్ కి ఇచ్చిన షాక్ ఏంటి? రూమ్ లో మా ఫ్రెండ్స్ అందరూ సిట్టింగ్ వేసాం. సడన్ గా మా డాడీ వచ్చారు. మా డాడీ వస్తే ఇంకేముంది అంతే, మొత్తం అంతా హ్యాండ్ అంతా మొత్తం ఆయనే తీసుకున్నారు. సిట్టింగ్ దేనికి వేసారు? ఎందుకే? చదువుకోవడానికి. మొత్తానికి సీనియర్స్ మనకి బాగానే షాక్లు ఇస్తున్నారు, కానీ ఇవన్నీ కొంచెం తగ్గించుకుంటే మంచిదని చెప్తున్నాను లాస్ట్ కి. ఓకేనా? వెళ్ళిపోండి అయితే. సో మా సీనియర్ వైదేహికి ఏదో డేర్ ఇచ్చినట్టున్నావు, గుర్తుందా? ముసలమామలా రెడీ రమ్మన్నా. వస్తుంది చూడు, ఆగు. కమాన్ వైదేహి.
వింత 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 వేడుకైన కొత్త వింత నమ్మరానిది వింత కమ్మలైన కవ్వింత ఆడవేట వేసుకున్న అందగాడిది వింత అంతులేని నాటకాలు ఆడుతున్నది వింత కూతురిపై వింత తీరినది కొంత భార్య కంటే భర్త భామైన వింత రోజు నీ పిల్లానికి మేకప్ వేసి వేసి నా నడుము ఇరిగిపోతుంది. కాటి కాలేజీ పో, అలాగే పో. ఇంకా ఉందిరా నా టైం, టీనేజర్ నాది ఇంకా జస్ట్ 16 రా స్వీట్. గంతులేసామంటే ముందే పోతావు, జాగ్రత్త. ఈ ఆడలో లైన్ ఎత్తారండి ఈ వయసులో. వేయకూడదారా, నేను జస్ట్ స్వీట్ 16 రా ఎదవా. కాజల్ అగర్వాల్ చూడరా, ఎదురింటి అమ్మాయి 70 ఏళ్ళకైనా స్పాకి వెళ్తాను, నువ్వు తీసుకెళ్తున్నావారా బడవా? ఏంటి కాజల్ అగర్వాల్ కూడా 70? పోలే, నీ బాధ ఏంటి చెప్పు ఇప్పుడు. నన్ను పబ్బుకు తీసుకెళ్ళరు. ఏంటది? పబ్బు. నీ పబ్బు గురించి ఎలా తెలుసు నీకు? అన్ని తెలిస్తే అప్డేటెడ్ రా ఇక్కడ. పబ్బులో ఏముంటది చెప్పే? వాటర్, స్మాల్ వాటర్ బాటిల్, బిగ్ వాటర్ బాటిల్. అమ్మో, దీని బయటికి వెళ్ళినా కొడతారా బాబు? వాట్సాప్ లో ఫ్రెండ్షిప్ చేసి ఎలా తయారైంది. ఎలా ఇంట్లోకి వెళ్ళావు. సో చూసావు కదా మునీర్, మా వాళ్ళు ఎలా చేశారో. సో ఇప్పుడు మా టర్న్. సో ఎవరిని సెలెక్ట్ చేద్దాం? ఆ రేష్మా ముసలి మొక్కం దాన్ని తీసుకెళ్ళండి. మమ్మల్ని ముసలి అని వాళ్ళే ముసలి మొక్కలు లాగా ఉన్నారు. ఓకే, జూనియర్ రేష్మా, నువ్వేం చదువుకుంటున్నావు? మెకానికల్. ఈ క్షణం వరకు నువ్వు మెకానికల్, నెక్స్ట్ క్షణం నుంచి నువ్వు సివిల్ ఇంజనీర్ అయిపోతున్నావు. ఓకేనా? ఓకే. నువ్వు సివిల్ ఇంజనీర్ అవ్వాలంటే నీ ఇల్లు నీ కళ అనే ఒక పథకం ద్వారా నీ డ్రీమ్ హౌస్ నువ్వే కట్టుకోవాలి. సరే. కడతావా మరి? కడతా. సరే, కట్టేసి. ఇల్లు కట్టి చూడు, ఒక్క ఇల్లు కట్టి చూడు, ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. పెళ్లి చేసి చూడు బాసు, పెళ్లి చేసి చూడు. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు బాసు, పెళ్లి చేసి చూడు. పెళ్లి చేసి ఇల్లు కట్టేవాడు చాలా గ్రేట్. ఇల్లు కట్టి చూడు బాబు, ఇల్లు కట్టి చూడు. మహానగరంలో నా ఒక్క ఇల్లు కట్టి చూడు. రేష్మా, అయిపోయిందా నీ డ్రీమ్ హౌస్? అయిపోయింది. సరే, ఎక్స్ప్లెయిన్ చెయ్యి ఏంటో. రాయలా మరి. ఇలా మనం కార్ మీద అలా లోపలికి వెళ్తాం. కార్ మీద వెళ్ళిపోతావా ఇంట్లోపలికి? అవును, అక్కడ పార్కింగ్ ఉంది కాబట్టి. ఇంట్లో పార్కింగ్ పెట్టారా? సరే. ఎందుకంటే వర్షం వస్తే తడదు కదా కారు, అందుకు. గరాజ్ లేదు. అక్కడ హాల్ కనిపిస్తుందా నీకు? హాలా? కనిపిస్తుంది. అక్కడ కొత్త సోఫా సెట్, వెళ్ళి కూర్చుంటావా? వద్దులే, నేను పట్టను. మాసిపోద్ది కదా. మాసిపోద్దా? అక్కడ ఎల్ఈడి టీవీ కనిపిస్తుందా నీకు? ఏం టీవీ? ఎల్ఈడి కనిపిస్తుంది, బాగా బాగుంది. ఈటీవీ ప్లస్ వస్తుంది. స్టూడెంట్ నెంబర్ 1 షో ట్రూత్ అండ్ డేర్ చూడు, చాలా ఫన్నీగా ఉంటది. అక్కడ చూసా బొమ్మ ఉంది, అది దిష్టి బొమ్మ అన్నమాట, నీదే. ఇక్కడికి వెళ్ళి దూకి చచ్చిపోని ఇంట్లో నువ్వే. ఏదో కట్టమంటారు, కట్టించుకుంటే పట్టించుకోరు. సీనియర్స్ అంతా తేడాగాలి వీళ్ళని. అంటే ఈ ఇల్లు చూసి మాకు మైండ్ నిజంగానే దొప్పింది. తేడాగా కట్టారు మీరంతా. ఎంత బ్యూటిఫుల్ గా ఎవరో కట్టరు, సూపర్ గా ఉంది. ఆ దిష్టి బొమ్మ అయితే అద్దరహో అనిపిస్తుంది కదా. చెప్తా. ఎవరితోనో చెప్తా. నీకెందుకు? నీకు చెప్పాలా? నేను చెప్పాను. ఎలా డేర్ చేస్తారు. సూపర్ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే జూనియర్స్, ఇప్పుడు మనం సూపర్ ఇల్లు కట్టిన తర్వాత మరి మనం సీనియర్స్ ఆడుకుందాం. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? శర్వాణి. శర్వాణి, నీకు కోపం వస్తుంది ఎక్కువ? వస్తుందా? సో ఓకే, బాయ్స్ ఎలాంటి పనులు చేస్తుంటే నీకు త్వరగా కోపం వస్తుంది? నేను ముందున్నప్పుడు ఎవరైనా నన్నే చూడాలి, లేకపోతే నాకు చాలా కోపం వస్తుంది. అంటే ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటావు? కొట్టి మరి నా వైపు తిప్పుకుంటా ఫేస్ ని. ఓకే, ఇంకొక సీనియర్ అడుగుదాం, వాళ్ళు ఏం చెప్తారో చూద్దాం. మంచి క్రేజీగా చెప్పాలి. ఓకే, నువ్వురా. ఎల్లో డ్రెస్.
నీ పేరు ప్రణీత. నువ్వు చెప్పాల్సిన ట్రూత్ ఏంటంటే బాయ్స్ ఎలాంటి పనులు చేస్తే నీకు త్వరగా కోపం వస్తుంది? ఎవరైనా తాగుతూ నాకు షేర్ చేయకుండా వాళ్ళే తాగేస్తే నాకు కోపం వస్తుంది. చాలా ఉన్నాయి శాఖలో. సో ఇంకొకరిని సెలెక్ట్ చేద్దాం, వాళ్ళని చెప్తారు చూద్దాం. ఓకే, బాయ్స్ ఎలాంటి పనులు చేస్తే నీకు త్వరగా కోపం వస్తుంది దేవిక? నేను ఎక్కడికి వెళ్తే వాళ్ళు సైలెంట్ గా ఉండాలి. లేకపోతే నన్ను మేడం మేడం అని పిలవాలి. లేకపోతే స్టూల్ వేసుకుని కొడతా. నీకెందుకు? నాకే కావాలి. బాయ్స్ అందరి తరపున అడుగుతున్నాను కాబట్టి నువ్వేం చేస్తావని చెప్పాలి నువ్వు, అంతే. నువ్వు నా కాంపౌండ్ లో ఉన్నావు, కంట్రోల్ లో ఉండు. ఏంటి ఇదంతా కొనేసేయండి? అవును. లేకపోతే ఇదంతా క్లీన్ చేస్తావు నువ్వు. బాయ్స్ ని కంట్రోల్లో తెచ్చుకోవాలంటే మామూలుగా ఉండదు, అర్థమైందా? అది ఎలాగో మాకు తెలుసులే, నువ్వు మూసుకో. చాలా ఎక్కువ చేస్తున్నారు వీళ్ళు సీనియర్స్ తో, మేము వాకౌట్ చేస్తున్నారు. అంటే దెబ్బలు తింటాడని భయపడి వెళ్ళిపోతున్నాడు అనమాట. ఇప్పుడు మా సీనియర్స్ టర్న్ వచ్చేసింది. ఎవరిని సెలెక్ట్ చేద్దాం? భవిత. ఓకే, జూనియర్ భవిత, డేర్ చేయడానికి రెడీగా ఉన్నావా? రెడీ. సో నువ్వు ఇప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్ళి క్యాంటీన్ కానీ ఎక్కడైనా ఎవరైనా ఏదైనా తింటుంటే వాళ్ళు లాక్కొని తినేసారు, తినగలవా? ఓకే సరే మరి పద. చాలా ఆకలేస్తుంది, మార్నింగ్ నుంచి ఏం తినలేదు కూడా. అసలు ఎర్లీ మార్నింగ్ 8 o'clockకి కాలేజ్ పెట్టాలి, అసలు టిఫిన్లు కూడా చేయకుండా వెళ్ళిపోవాలి క్లాసులకి. ఎవరైనా దొరికితే బాగుంది. అబ్బా చాలా ఆకలిగా ఉంది. దొరికింది అమ్మాయి. హలో అండి, మీరు స్వెక్క? అవునండి, చెప్పండి. మీరు తింటుంది ఏంటి, నాన్ వెజ్జా? అవునండి, చెప్పండి. వెజ్ ఇక్కడ చాలా బాగుంటుందని విన్నానండి, ట్రై చేయొచ్చు కదా. నువ్వు చెప్పావు కాబట్టి తింటున్నాను, బాగాలేదు అనుకో. ట్రై చేయండి, బాగుంటది. ఏ సమంత వచ్చిందేంటి? సమంత సూపర్ ఫుడ్ తిన్నాను, ఆకలంతా తెరిపింది. నాకు అర్థమైంది, రోజు ఇలాగే లాక్కొని తినేస్తావు కదా నువ్వు. ఈరోజు చాలా ఆకలేసింది. అబ్బా నీకు కూడా కావాలనిపిస్తుంది కదా, ఇన్నర్ ఫీలింగ్. లాక్కొని తినే ఫుడ్ వద్దు, నేను కొనుక్కొని తింటాను. ఎవరో ఒకరు బలి అనమాట రోజు. నువ్వు అలా అనుకుంటే నేనేం చేయలేను. అయితే తీరింది కదా. అంటే మీ జూనియర్ బ్యాచ్ అంతా పక్కలో దొబ్బేసి తింటారు అనమాట. నువ్వు డేర్ ఇచ్చావు పాప, మర్చిపోయినట్టున్నా. వాళ్ళు ఇన్వాల్వ్ అయి చేస్తే నువ్వు కూడా ఇన్వాల్వ్ అయిపోయినట్టున్నా. ఇన్వాల్వ్ అవ్వలేదు, ఆల్రెడీ ఉంది కాబట్టి అలా అలవాట్లో పొరపాటుగా చేసేసావు, అంతేనా? జస్ట్ డేర్ మట్కే ఇది. చాలా దారుణంగా ఉంది ఆ డేర్. సరే పద. మా జూనియర్స్ అయితే సూపర్ గా ఆడుకున్నారు కదా. జూనియర్స్ మనం ఏమైనా తక్కువ ఆడుకున్నామా? సీనియర్స్ సూపర్ గా ఆడుకున్నాం కదా మనం కూడా. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్, థ్యాంక్ యూ. ఓకే, మరి నెక్స్ట్ ఆడబోయే గేమ్ ఏంటో తెలుసా నీకు? గీతతో అంత ఈజీ కాదని నాకు తెలుసు. గీతతో అంత ఈజీ కాదని మీకు కూడా తెలుసు, అందరికి తెలుసు. బట్ ఏంటంటే ఆడాలంటే కొంచెం దానికి కొంచెం తెలివితేటలు అయ్యి ఉండాలి. అయితే మాల్కు ఉన్నాయి. మా జూనియర్స్ గట్స్ అండ్ స్టామినాని ఫేస్ చేయాలంటే మీ దగ్గర చాలా గట్స్ ఉండాలి. అవి మీ దగ్గర లేవు కానీ పొండి. ఇంకా మా సీనియర్స్ మంచి వాళ్ళే కాదు, మీ జూనియర్స్ ని మట్టి కల్పించే మొనగత్తలు. మా జూనియర్స్ దగ్గర ఉన్న పవర్ వల్లే స్టేట్ లో 24 hours పవర్ ఉంటుంది. నిప్పంటిస్తే గడ్డైనా కాలదు, మా ఐ పవర్ కి అడవే కాలిపోతుందిరా జూనియర్స్. మా చిటికెన్ వేళ్ళలో కూడా సింహం పంజాలో ఉండే అంత బలం ఉంటది. తెలుగు తేజాన్ని, ఈ కాలేజ్ గౌరవాన్ని నిలబెట్టేది మా సీనియర్స్ అయ్యా. అది మా పవర్ అంటే. మా జూనియర్స్ తో పోటీ పడ్డామని అందరికీ చెప్పండి, మిమ్మల్ని చూసి జాలి పడతారు. పౌరుషానికి పొగరికి కేర్ ఆఫ్ అడ్రస్ మా సీనియర్స్. కాకపోతే ఇప్పుడు ఆడబోయే గేమ్ కి తెలివితేటలతో పాటు కొంచెం స్టైల్ వాక్ కూడా కావాలి. మరి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే తెచ్చుకుంటే. ఆల్రెడీ స్టైలిష్ గా వాక్ చేసి చూపించేశారు మా వాళ్ళు. చూపించడం వేరబ్బా, ఇక్కడ గేమ్ ఆడడం కూడా చాలా వేరు. చూపించి గేమ్ ఆడడం చాలా వేరు. మరి చూపిస్తాం అంతే కదా సీనియర్స్. సో ఓకే, అలా స్టైల్ గా నడిచే వాళ్ళు మా జూనియర్స్ లో కూడా చాలా మంది ఉన్నారు, అంతే కదా? స్టైల్ గా నడుస్తూ కూడా గేమ్ ఆడే ఒక సూపర్ గేమ్ ఆడడానికి రెడీగా ఉన్నారు కదా జూనియర్స్? ఓకే మరి సీనియర్స్, లెట్స్ స్టార్ట్. గీతతో అంత ఈజీ కాదు. ఓకే, మరి గీతతో అంత ఈజీగా ఆడాలంటే ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ కావాలి. పిలిచేద్దాం జూనియర్స్? పిలిచేద్దామా సీనియర్స్? ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ ప్లీజ్. గీతతో అంత ఈజీ కాదులో ఈ రోజు మనం ఆడబోయే గేమ్ వయ్యారి బామ నీ హంస నడక. వయ్యారి బామ నీ హంస నడక ఆడడానికి ప్రాపర్టీస్ అండ్ పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. ఓకే, మరి వయ్యారి బామ నీ హంస నడక గేమ్ ఎలా ఆడాలంటే తెలుసుకుందాం మనం. అండ్ ఫస్ట్ అయితే ప్రాపర్టీ చూస్తున్నారు కదా, ఇక్కడైతే 5 ప్లేట్స్ ఉన్నాయి అండ్ అక్కడైతే ఫ్లాగ్ కనిపిస్తుంది. సీనియర్స్ నుండి 3 అండ్ జూనియర్స్ నుండి 3 కూడా ఇక్కడ రెడీగా ఉన్నారు. సో ఎవరైతే గేమ్ ఆడతారో వాళ్ళు ఈ ప్లేట్స్ ని కాళ్ళ మధ్య 1 అండ్ చేతుల మధ్య 2 అండ్ ఇక్కడ తల దగ్గర 1 అండ్ ఇదేమో ఇలా విసురుకోవాలన్నమాట. సో ఇలా విసురుకుంటూ ఇలా ఇలా వయ్యారంగా నడుచుకుంటూ అలా వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా,
ఆ ఫ్లాగ్ చుట్టూ ఒక రౌండ్ వేసి ఇక్కడికి రావాలి, వచ్చి అండ్ నెక్స్ట్ పార్టిసిపెంట్స్ కి సేమ్ ఇదే ప్లేట్స్ ఇవ్వాలి, వాళ్ళు కూడా సేమ్ ఇలాగే పెట్టుకుని ఆ ఫ్లాగ్ చుట్టూ రావాలి, అండ్ థర్డ్ పార్టిసిపెంట్ కూడా సేమ్ అలాగే వెళ్ళాలన్నమాట. అండ్ ఏ టీం అయితే లీస్ట్ టైమ్ లో ఈ గేమ్ ని కంప్లీట్ చేస్తుందో వాళ్ళే విన్నర్స్. ఓకేనా జూనియర్స్? రెడీనా సీనియర్స్? ఓకే, ఫస్ట్ అయితే మా జూనియర్స్ ఆడడానికి రెడీగా ఉన్నారు. జూనియర్స్ పొజిషన్స్ ప్లీజ్. ఇక్కడైతే మా జూనియర్స్ పొజిషన్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ 3, 2, 1 అండ్ గో. రాసుకొచ్చినట్టు సెక్సీగా నన్ను చంపగే సాక్సోఫోన్ ఫంపులన్నీ ముందరెట్టి మిక్సీలో నన్ను రుప్పగే నీ బాడీ సొంపాపిడి చీమల్లెన్నేదో నీవంటే హే లేడీ నీలో వేడి నాపైకి దాడి చేస్తుంటే టైం బాంబ్ పేలిందే పిల్ల నా గుండెల్లో టైం బాంబ్ పేలిందే పిల్ల వచ్చిందే పిల్ల నా గుండెల్లో సైక్లోన్ వచ్చిందే పిల్ల రాబోలా స్టెన్ గన్ను కన్ను కొట్టి తూటాలే దించినావురో రెయిన్బోలా లెఫ్ట్ రైట్ చుట్టుముట్టి రంగుల్లో ముంచినావురో. సో మా సీనియర్స్ ఇక్కడ పొజిషన్స్ లో రెడీగా ఉన్నారు. యువర్ టైం స్టార్ట్స్ నౌ. 3, 2, 1 గో. పెంచావు భయాన్ని టైట్ కండలే అయి చూస్తా అదిరిపోయే నా కన్నే గుండెలే. ఓకే, మరి గేమ్ అయితే సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నాం. మరి స్కోర్స్ వద్దామా జూనియర్స్? చూద్దామా సీనియర్స్? స్కోర్స్ ప్లీజ్. ఓకే, మరి స్కోర్ చూసిన తర్వాత తెలిసింది ఏంటంటే విన్నర్స్ మన జూనియర్. మాల్ ఏమైనా తక్కువ ఆడారు? మాల్ కూడా సూపర్ గానే ఆడారు కదా సీనియర్? సూపర్ గా ఆడితే సరిపోదు, గెలవాలి. అది చెప్పి ఫస్ట్ వాళ్ళకి అర్థమైందా? ఆడడం ఇంపార్టెంట్, గెలుపు ఓటమికి శాశ్వతం కాదు. అబ్బా, కానీ విన్నర్స్ మన జూనియర్స్. థ్యాంక్ యూ జూనియర్స్. థ్యాంక్ యూ సో మచ్ సీనియర్స్. థ్యాంక్ యూ. ఓకే, ఇలా గెలుచుకుంటూ పోతూ ఉంటే మా జూనియర్స్ ఇంకా అసలు ఆపడానికి ఎవ్వరూ సరిపోరని తెలిసిపోతుంది కదా. మేము ఉన్నాం ఆపడానికి. ఫైనల్ స్కోర్స్ చూసే తెలుస్తుంది ఎవరు గెలిచారు ఎవరు ఓడారు. ఫైనల్ స్కోర్ చూసినా తెలిసేది అదే కదా, జూనియర్స్ గెలిచారనే కదా. మళ్ళీ మళ్ళీ చూడాలంటావా? స్కోర్స్ చూసి మాట్లాడు, ఓవర్ యాక్షన్ చేయకు. ఓకే, మీరు బాధలో ఉన్నారు మాకు తెలుస్తుంది. సో ఫైనల్ గా స్కోర్స్ చూస్తే తెలుస్తుంది ఎవరు స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ విన్నారో. మరి స్కోర్స్ తెలియాలంటే మరి గెస్ట్ రావాలి. ఇన్వైట్ చేద్దామా జూనియర్స్? ఇన్వైట్ చేద్దామా సీనియర్స్?
ఓకే, మరి విన్నర్స్ కి షీల్డ్స్ ఇవ్వడానికి మనం ఇన్వైట్ చేస్తున్నాం అసిస్టెంట్ డీన్ ఆఫ్ శ్రీ విష్ణు ఇంజనీరింగ్ కాలేజ్ ఫర్ ఉమెన్స్ ఎం పృథ్వీరాజ్ గారు. ప్లీజ్ వెల్కమ్. సో ఓపెనింగ్ లోనే డాన్స్ తీశారు మా జూనియర్స్. ప్లీజ్ వెల్కమ్ జూనియర్స్. ఎంత చక్కగున్నాలో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. నెక్స్ట్ అమి తుమి విన్నర్స్ మా జూనియర్స్. జూనియర్స్ ప్లీజ్ వెల్కమ్. చెస్ చూడలో విన్నర్స్ మా సీనియర్స్. ప్లీజ్ వెల్కమ్ సీనియర్స్. అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు రౌండ్ విన్నర్స్ మా జూనియర్స్. ఓకే, ఈ రోజు మన స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకున్నారు మన జూనియర్స్. అయినా అన్నిటికంటే ఇంపార్టెంట్ రౌండ్ గెలుచుకున్నారు. ఎంత చక్కగున్నావే, అందమైన బామ్మలు ఇక్కడే ఉన్నారని తెలిసిపోయింది కదా. టచ్ చేసి చూడలో కూడా మా వాళ్ళే విన్నర్స్ కదా సీనియర్స్. మీరు అవి 2 మాత్రమే గెలుచుకున్నారు. కాకపోతే ఫస్ట్ డాన్స్ రౌండ్ లో ఎరదీసింది ఎవరు? మన జూనియర్స్ కదా. అమి తుమి గేమ్ గెలుచుకుంది ఎవరు? అండ్ ఫైనల్ గా గీతతో అంత ఈజీ కాదు కూడా గెలుచుకుంది మన జూనియర్సే కదా. దీనివల్ల మనకు తెలిసింది ఏంటంటే స్టూడెంట్ నెంబర్ 1 టైటిల్ గెలుచుకుంది ఎవరు? అది అర్థమైంది కదా. అయినా సూపర్ పర్ఫార్మెన్స్ ఇచ్చింది ఎవరు? ఏదో ఒక పెర్ఫార్మెన్స్ ఇచ్చారులే, మేము కూడా హెల్ప్ చేసాం దానికి. మీరు ఇంక సర్దే ఇచ్చు, ఎందుకంటే విన్నర్స్ మన జూనియర్స్ కాబట్టి కదా. సో ఆడియన్స్ కూడా పిచ్చ క్లారిటీ వస్తుంది ఈ రోజు జూనియర్స్ దుమ్ము దులిపేశారని. అండ్ రేపు కూడా ఒక సూపర్ కాలేజ్ తో మీ ముందుకు వచ్చేస్తాం ఆడియన్స్. Until then, keep smiling and keep watching ETV Plus. This is Lasya and this is Munir going to signing off for today. Bye bye. Bye.